వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఇంకా స్ట్రింగ్ మెథడ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. యాంకర్ మెథడ్, బిగ్ మెథడ్, బ్లింక్, బోల్డ్, ఫిక్స్డ్, ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాం. యాంకర్ మెథడ్ క్రియేట్స్ ద యాంకర్ ఆఫ్ ద టెక్స్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీట్ డాట్ యాంకర్. నేను యాంకర్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే రమేష్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి. రన్. మనకి యాంకర్ టెక్స్ట్ ఎక్కడ కనపడుతుంది? కింద సోర్స్ కోడ్లో కనపడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ సెలెక్షన్ సోర్స్. సో యాంకర్ టెక్స్ట్ క్రియేట్ అయిన తర్వాత వచ్చేసి బిగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టెక్స్ట్ని బిగ్ చేయడానికి యూజ్ అవుతుంది. బిగ్ మెథడ్. సేవ్. రిఫ్రెష్. సో టెక్స్ట్ బిగ్గా ప్రింట్ అయింది. తర్వాత వచ్చేసి ఇంకేముంది? బ్లింక్ మన దాంట్లో వర్క్ కాదు, బోల్డ్. టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో టెక్స్ట్ Three.js వీడియోస్ బోల్డ్ అయింది. తర్వాత వచ్చేసి ఫిక్స్డ్. డిస్ప్లే ద స్ట్రింగ్ యూజింగ్ ఏ ఫిక్స్డ్ పిచ్ ఫాంట్. ఫాంట్ కలర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫాంట్ కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, బోల్డ్ ప్లేస్లో ఫాంట్ కలర్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో ఏ ఫాంట్ కావాలి అంటే నాకు రెడ్ కావాలి. రెడ్. సో పారాంథసిస్లో ఏ కలర్ కావాలనుకుంటున్నామో అది ఇస్తాం. చూడండి ఇక్కడ. సో రెడ్ కలర్లో ప్రింట్ అయింది మనకి. తర్వాత ఫాంట్ సైజు మనం ఎంత సైజు పెంచుకోవచ్చు. ఫాంట్ సైజు 9 అని ఇస్తున్నాం. ఫాంట్ సైజు 9. సో చాలా పెద్దగా ప్రింట్ అవుతుంది. ఫ్రీ ట్రైనింగ్ వీడియోస్ అని, Three.js వీడియోస్. తర్వాత వచ్చి ఇటాలిక్లో కావాలంటే ఇటాలిక్స్ యూజ్ చేసుకోండి. లింక్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. లింక్. సో నాకు ఫ్రీ ట్రైనింగ్ వీడియోస్ అనేది లింక్గా కన్వర్ట్ అయిపోవాలి. అప్పుడు డబుల్ కోట్స్లో మీరు ఏదైతే వాల్యూ ఇస్తారో, వెబ్సైట్ నేమ్ ఇస్తారో అది ఇవ్వండి. లింక్ www.blrtrain.com. సో అలాగా కాపీ చేసుకుని వస్తాను. కాపీ పేస్ట్. సో Ctrl+S. రిఫ్రెష్. రైట్. లింక్ జనరేట్ అయింది కదా. దీన్ని క్లిక్ చేస్తే మనం వేలా ట్రైనింగ్ వీడియోస్కి వెళ్ళిపోతాం. ఈ విధంగా డైనమిక్గా లింక్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి స్మాల్. చాలా చిన్నగా డిస్ప్లే అవ్వాలంటే స్మాల్. స్ట్రైక్ అయితే స్ట్రైక్ త్రో లెటర్స్ వస్తాయి. అంటే సగం మిడిల్లో స్ట్రైక్ చేసి వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ. వీటినన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. స్ట్రైక్ అనే మెథడ్ ఉంది. సో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం కొంతమంది అడుగుతూ ఉంటారు, మీకు తెలిసిన మెథడ్స్ కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ చెప్పండి ఒక 20 అని. సో అప్పుడు ఇవన్నీ మనం చెప్తే వాడు ఖుషి అవుతాడు. సబ్స్క్రిప్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? సబ్ అంటే కిందకి స్మాల్ లెటర్స్ వస్తాయి కదా. చూడండి ఇక్కడ గ్రీట్ డాట్ సబ్. సో అయ్యండి. మనకి ఇక్కడ తేడా తెలియదు, చిన్నగా అవుతుంది. ఇప్పుడు నేను ఏదన్నా స్ట్రింగ్ని కన్కాటినేట్ చేస్తున్నాను దానికి. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ని కన్కాటినేట్ చేస్తాను. రమేష్ ప్లస్. సో కన్కాటినేషన్ ఆపరేటర్ ఇప్పుడు కూడా ప్లస్ లేకపోతే రాదు మనకు అవుట్పుట్. ఇప్పుడు చూడండి, రమేష్ పక్కన కిందగా సబ్స్క్రిప్ట్ అల్లే వచ్చింది. అలాగే సూపర్ స్క్రిప్ట్ కూడా SUP. ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ వస్తుంది.
సో రమేష్ పైకి వెళ్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఒకసారి అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.